హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నా యూట్యూబ్ జర్నీ, నేను ఎందుకు యూట్యూబ్ పెట్టాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు మీకు చెప్పాలనుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేసే విధానం చూసి నాకు చాలా సంతోషం అయితే అయింది. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అయితే బాగా వస్తున్నారు. సో మన సబ్స్క్రైబర్స్కి మన గురించి తెలియజేయాలి అనే ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ ఛానల్లో ఇది ఒకటి ఛానల్లే కాదు నాది. బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి రివ్యూ అయితే కూడా చేస్తున్నాను. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్, ఈ రెండు ఛానల్ కన్నా ముందు నేను వేరే ఛానల్ పెట్టండి. అప్పుడు మనకి ప్రాపర్గా యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు. ఏమీ తెలియనప్పుడే ఛానల్ పెట్టేసి పిచ్చి పిచ్చిగా వీడియోస్ అయితే చేస్తూ ఉండేవన్నమాట. అలా చేస్తూ కొన్ని యూట్యూబ్ సెట్టింగ్స్ అన్నీ అర్థం చేసుకొని, సో మనం ఇలా చేయకూడదు అనేసి ఈ మోటివేషన్ సంబంధించి ఛానల్ అయితే పెట్టాను అనమాట. ఈ ఛానల్లో నేను ఒక ఫామ్ ల్యాండ్లో ఉంటున్నాను ఫ్రెండ్స్. ఆ ఫామ్ ల్యాండ్లో సంబంధించి మన వర్కర్స్, మన ఫ్రెండ్స్ అందరూ వర్క్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ. ఎందుకు మనం దీనికి సంబంధించి ఒక ఛానల్ పెట్టి దానికి సంబంధించి మోటివేషన్ ఇస్తూ ఛానల్ పెట్టకూడదు అనే ఆలోచనతో ఈ ఛానల్ అయితే పెట్టాను. బట్ ఈ ఛానల్ పెట్టకముందు వేరే ఛానల్ పెట్టాను కదా, అది ఎందుకు నేను డిలీట్ చేశానంటే, ప్రాపర్గా ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఛానల్ పెట్టేసి ఆ ఛానల్లో పిచ్చి పిచ్చిగా వీడియోస్ చేసుకుంటూ పోస్ట్ చేసేవాడిని అనమాట. సో దానికి మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు. బట్ 1 ఇయర్ అంతా రన్ చేశాను ఆ ఛానల్ కూడా. ఆ 1 ఇయర్లో సబ్స్క్రైబర్ 1000 కూడా రాలేదు. మనకు తెలియదు కదా ఎలా చేయాలి ఏమి అనేది తెలియదు. సో అలాంటప్పుడు ఇది చాలా, నేను ఏదో రాంగ్ స్టెప్ చేశానేమో, అసలు నాకు సెట్టింగ్స్ కూడా తెలియకుండా ఏమీ తెలియకుండా నేను ఛానల్ పెట్టేసి అప్లోడ్ చేసి ఇలానే ఉంటుందేమో అనేసి నేను అది డిలీట్ చేశాను అనమాట. దాని తర్వాత ఈ ఛానల్ పెట్టేటప్పుడు, ఛానల్ పెట్టాక ఏం చేయాలి, ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఉండాలి, అలానే మనం ఎలా ఎడిట్ చేసుకోవాలి, వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకొని ఈ ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్. ఈ ఛానల్లో కూడా మీరు గమనించారో లేదో, నేను ఫార్మింగ్ సంబంధించిన వీడియోస్ మ్యాక్సిమం, అలానే మోటివేషన్ సంబంధించిన వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తుంటాను. ఇందులోనే నేను మల్టిపుల్గా వీడియోస్ కూడా చేస్తుంటాను ఫ్రెండ్స్. బట్ ఈ మల్టిపుల్ కంటెంట్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ ఏ వీడియోకి సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మోటివేట్కి చేస్తున్నారు, కొంతమంది ఫార్మింగ్ కూడా చేస్తున్నారు అనమాట. సో వాళ్ళకి నచ్చిన కంటెంట్ నేను ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నాను ఫ్రెండ్స్. సో దీనివల్ల నేను అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా ప్రాపర్గా ఎవరు చూడడం లేదు అని నాకు అనిపించి, సో బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి కూడా ఇందులోనే పోస్ట్ చేయాలనుకున్నాను అనమాట. సో అప్పుడు నాకు థాట్ వచ్చింది, సో కంటెంట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ మనము కంటెంట్ ఫిక్స్ అయ్యామో ఆ కంటెంట్కి సంబంధించి మాత్రమే పోస్ట్ చేస్తేనే, ఏ ఛానల్తో సంబంధించి ఆ ఛానల్లో పోస్ట్ చేస్తేనే మనకి గ్రోత్ ఉన్నది. సో అంతా పెట్టేస్తే మనకు గ్రోత్ ఉండదు అనేసి ఈ ఛానల్కి సంబంధించి నేను మోటివేట్ ప్లస్ ఫార్మింగ్ సంబంధించి అయితే పెడుతున్నాను. అలానే ఎవరికో ఒకరికి మన ద్వారా హెల్ప్ కావాలని కొన్ని టిప్స్ కూడా ఇస్తున్నాను అనమాట. సో ఈ ఛానల్లో ఇలా చేస్తూ ఇక బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష సంబంధించి స్టార్ట్ అయింది కదా రీసెంట్గా, దానికి సంబంధించి రీసెంట్గానే నేను ఇంకో ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్. ఆ ఛానల్లో ఓన్లీ బిగ్ బాస్ సంబంధించి మూవీస్ రివ్యూ మాత్రమే చేస్తున్నాను. మీరు కావాలంటే విజిట్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, ఆ లింక్ ఓపెన్ చేసి విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా యూట్యూబ్లో కూడా నేను స్పెషల్గా ఎందుకు రావాలనుకున్నాను అంటే, యూట్యూబ్ నుంచి ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు మాట అయితే చెప్తారు, నేను యూట్యూబ్ వచ్చింది ఏదో మోటివేట్ చేయడానికి అలా ఇలా ఇలా అలా అని. బట్ నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. నేను ఓన్లీ పర్పస్ యూట్యూబ్లోకి రావడానికి కారణము మనీ. డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనిషికి. సో నేను కూడా ఒక ఛానల్ పెట్టి అది మేబీ మంచి సబ్స్క్రైబ్ మంచి రీచ్ వచ్చి మానిటైజేషన్ అయితే, ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ అయితే కాలేదు, బట్ మానిటైజేషన్ అయితే ఏదో కొంచెం సపోర్ట్ అవుతుంది కదా నాకు కూడా. ఫైనాన్షియల్గా సపోర్ట్ కోసమే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, కానీ ఏదో చేద్దాం, ఏదో ఉద్ధరి చేద్దాం, లేదంటే నేను మంచి సెలబ్రిటీ కావాలని ఇంటెన్షన్తో అయితే కాదు. మీకు ఇంకా ఇప్పటి వరకు చూసిన మీకు డౌట్ అయితే వచ్చిండొచ్చు మేబీ, ఏమంటే ఎందుకు మాస్క్ పెట్టుకొని మాస్క్ రివీల్ చేసి కూడా వీడియోస్ చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు ఫ్రెండ్స్. నేను ఎందుకు మాస్క్ పెట్టుకుంటున్నాను అంటే, ఇన్ కేస్ అంటే నా సరౌండింగ్ యాక్చువల్లీ ఎవరిని పట్టించుకోకూడదు.
మనం ఒక వీడియో యూట్యూబ్ ఛానలే పెట్టాము, సక్సెస్ ఈ రోజు రాలేదు, రేపు రాలేదు, మొన్నాడు రాలేదు, 1 ఇయర్ అయినా సక్సెస్ రాలేదు అనుకుందాం. హేళన చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో మేబీ ఇందులో సక్సెస్ కాకపోతే నేను ఎలా అని నేను జీర్ణించుకోలేనేమో అని నాకు నేనే ఫీల్ అయ్యి సో మాస్క్ పెట్టుకొని చేశాను. ఎప్పుడైతే 10 మిలియన్స్ 10K సబ్స్క్రైబర్స్ అలానే నా మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ అయిన రోజు ఖచ్చితంగా మా వ్యూవర్స్ కోసం మీకోసం మాత్రమే నేను ఈ మాస్క్ రివీల్ చేసి ఆ రోజు నుంచి ఓన్లీ నా ఫేస్ చూపించి మీకు ఖచ్చితంగా నేను వీడియోస్ చేస్తాను. అలానే ఎప్పుడైతే నాది మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యి నా ఫస్ట్ పేమెంట్ తీసుకుంటానో ఆ రోజు నుంచి నా సబ్స్క్రైబర్ కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి మంచి పని అయితే మాత్రం చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది నా యూట్యూబ్ పెట్టడానికి నేను పెట్టాలనుకునింది ఎందుకు ఏమి అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే నెక్స్ట్ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, దయచేసి ఏమి అనుకోద్దండి. ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఎప్పుడైతే నేను మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతానో ఆ రోజు 4000 అవర్స్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డే వితౌట్ మాస్క్ మంచి వీడియో నా యూట్యూబ్ జర్నీకి సంబంధించి, నా సక్సెస్కి సంబంధించి, నా ఛానల్కి సంబంధించి ఎవ్రీథింగ్, నా లైఫ్ జర్నీ అన్ని మీకోసమే షేర్ చేస్తాను, ఖచ్చితంగా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎప్పుడు మానిటైజేషన్ 4000 అవర్స్ కంప్లీట్ అయిన వితిన్ వన్ డేలోనే మీకోసం అయితే వీడియో చేస్తాను. ఇది నా ప్రామిస్. ఈ లాస్ట్ దాకా ఎవరెవరైతే వీడియో చూసారో ఫ్రెండ్స్, నేను చెప్పిన నా యూట్యూబ్ జర్నీ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఇది నా మీద ప్రామిస్ చేస్తూ నేను మీకు మాటిస్తున్నాను.